తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత గాని ఒక పరిశ్రమ పెట్టినాక గాని లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా. ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాలం మీద తాను నిలబడితే ఒక ఉద్యోగం సంపాదించడం కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్రం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం. తప్పకుండా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 50% స్థానిక సంస్థల్లో, అది జిహెచ్ఎంసీ అయితేనేమి లేదా మరి జిల్లా పరిషత్ అయితేనేమి 50% మహిళలకు గతంలోనే రిజర్వేషన్లు కల్పించుకున్నాం. కానీ ఈసారి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, 50% రిజర్వేషన్ ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువే మరి మా పార్టీ తరఫున కూడా మహిళలు ప్రాతినిధ్యం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్ అంతా కూడా, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కూడా రాబోతా ఉంది కాబట్టి చట్టసభల్లో కూడా మరి సుశిక్షితులైన, తర్ఫీదు పొందిన, బాగా మరి సమాజం పట్ల, సామాజిక స్థితిగతుల పట్ల, మహిళల సమస్యల పట్ల అవగాహన ఉన్న, మరింత మంది చదువుకున్న విద్యార్థికులైన, సమాజం పట్ల అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లో కూడా తప్పకుండా రావాలని కోరుకుంటూ మరి ఈరోజు మళ్ళొకసారి అవార్డు పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి బొబ్బా నవతారెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి అందరూ అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన షేర్లింగంపల్లి నాయకులకు, కార్యకర్తలకు, నాకు ఈ యొక్క కార్యక్రమానికి సూచన ఇచ్చిన మాధవరం కృష్ణారావు గారికి, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, ముఖ్యంగా కేటీఆర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.